ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒలివ్ ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో గ్రీన్ స్క్రీన్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్ డీటెయిల్గా 50 మినిట్స్లో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే డిస్క్రిప్షన్లో ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఫిల్మోరా 9 అలాగే VSDC ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఫుల్ కోర్స్ డీటెయిల్గా 1 అవర్లో చెప్పాను. అలాగే డిస్క్రిప్షన్లో చాలా సాఫ్ట్వేర్లు చెప్పాను. అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి 1000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. చూడండి, ఆల్రెడీ గ్రీన్ స్క్రీన్ వీడియో అలాగే బ్యాక్గ్రౌండ్ తీసుకున్నా. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ ఫైల్ ఉండాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ వీడియో కూడా తీసుకున్నా. దీన్ని టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. చూడండి, బ్యాక్గ్రౌండ్ వీడియో పైన మనకి గ్రీన్ స్క్రీన్ ఉండాలి. గ్రీన్ స్క్రీన్ వీడియోని పైన డ్రాగ్ అండ్ డ్రాప్ చేసా. చూడండి, టైమ్ లైన్ కొంచెం జూమ్ ఇన్ చేసుకుంటున్నా. ఇక్కడ మనకి జూమ్ ఇన్ ఆప్షన్ ఉంటుంది, జూమ్ ఇన్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే పైన ఉన్న గ్రీన్ స్క్రీన్ నాకు ఇంత అవసరం లేదు, నా బ్యాక్గ్రౌండ్కి తగ్గట్టుగా ట్రిమ్ చేసుకున్నా. చూడండి, ఇక్కడ మనకి గ్రీన్ స్క్రీన్ వీడియో, బ్యాక్గ్రౌండ్ వీడియోలకి ఆడియోలు వచ్చినాయి. నా గ్రీన్ స్క్రీన్ వీడియోకి ఆడియో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వీడియోకి ఆడియో అవసరం లేదు. దానికోసం బ్యాక్గ్రౌండ్ వీడియో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ అన్లింక్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. మనకి వీడియోతో ఆడియో సపరేట్ అయిపోద్ది. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ వీడియో ఆడియో సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రీన్ స్క్రీన్ వీడియో సెలెక్ట్ చేసుకున్న మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఈ ఎఫెక్ట్స్లో ఇక్కడ కీయింగ్ అని ఉంటుంది. ఈ కీయింగ్లో క్రోమా కీ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి క్రోమా కీ ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్లో వస్తాయి. చూడండి, ఇక్కడున్న కీ కలర్ మనం తీసుకున్న గ్రీన్ స్క్రీన్ కలర్ డిఫరెంట్గా ఉంది. దానికోసం ఇక్కడ కీ కలర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకి పిక్ స్క్రీన్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయగానే మనకి ఐ డ్రాపర్ టూల్ వచ్చిందండి. మన ఫుటేజ్లో ఉన్న గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్గా కలర్ తీసుకుంటుంది. ఇక్కడ ఓకే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి లోయర్ టాలరెన్సీ, అప్పర్ టాలరెన్సీ అనే ఆప్షన్లు ఉన్నాయి కదా, ఈ మనం చేంజెస్ చేయాలి. ఈ చేంజెస్ చేసే ముందు పైన మోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మోడ్లో మనకి కాంపోసైట్ అంటే మనం ప్రెజెంట్ రన్ చేస్తుంది, ఒరిజినల్ అంటే మన ఒరిజినల్ ఫుటేజ్ గ్రీన్ స్క్రీన్ అప్లై చేయకముందు ఎలా ఉందో అలా కనబడుద్ది. అదే మీరు ఆల్ఫా అన్నారంటే చూడండి, ఇక్కడ మనకి వైట్ స్క్రీన్ కనబడుతుంది కదా, ఈ వైట్ అనేది ప్యూర్ వైట్ ఉండాలండి. ఇక్కడ నాకు మొహం కనబడుతుంది, ఆ మొహం కూడా కనబడకూడదు. అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పటికి ప్యూర్ బ్లాక్ ఉండాలి. ఇలా సెట్ చేయగలిగితే మనం గ్రీన్ స్క్రీన్ పర్ఫెక్ట్గా రిమూవ్ చేసినట్టు. చూడండి, ఇక్కడ లోయర్ టాలరెన్సీ ఉంది కదా, ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నా. చూడండి, ఒక 15 ఇచ్చా. నెక్స్ట్ అప్పర్ టాలరెన్సీ ఉంది కదా, ఇది డిక్రీజ్ చేసుకోండి. చూడండి, మనం మధ్య మధ్యలో ఎలా అప్లై అయింది అని కూడా చెక్ చేసుకోవచ్చు. మనకు కరెక్ట్గా రాకపోతే మళ్ళీ మనం చేంజెస్ చేయొచ్చు. చూడండి, మోడ్లో ఆల్ఫా ఉంది కదా, ఈసారి వచ్చేటప్పటికి కాంపోసైట్ పెట్టండి. చూడండి, మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు ఇంకేమైనా చేంజెస్ చేయాలంటే ఇప్పుడైనా చేంజెస్ చేసుకోవచ్చు. చూడండి, అలాగే మీరు మోడ్లో పెట్టి మళ్ళీ ఆల్ఫాలోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ అయింది. కాంపోసైట్ సెట్ చేస్తున్నా. ఇప్పుడు మనం వీడియో ప్లే చేసామంటే ఈ రోజు యాప్ వచ్చేటప్పటికి కైన్ మాస్టర్. ఈ కైన్ మాస్టర్ లో మనం చూసారు కదా, మనం పర్ఫెక్ట్ గా గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసాం. చూడండి, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో చాలా ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లే కాదు, చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పా. అందులో మీకు కావాల్సిన సాఫ్ట్వేర్ కూడా ఉండొచ్చు. డిస్క్రిప్షన్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ ట్యుటోరియల్లో కలుద్దాం.